లోకేష్ పాదయాత్రను ఆపడం జగన్ రెడ్డి పెద్దిరెడ్ల వల్ల కాదని టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగన్ మాదిరిగా తాము ప్రతి శుక్రవారం యాత్రకు బ్రేక్ ఇవ్వాల్సిన కర్మ లేదన్నారు. 400 రోజులు నిర్విరామంగా యాత్ర కొనసాగుతుందన్నారు. లోకేష్ పవన్ యాత్రలు చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. లోకేష్ యాత్రను ఆపేందుకు వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారంటున్న టీడీపీ నేత పట్టాభితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పెడుతున్నటువంటి షరతుల నేపథ్యంలో ప్రజాగళాన్ని యువగలం రూపంలో ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా రేపు నారా లోకేష్ పాదయాత్రకి తొలి అడుగు పడబోతోంది. దీనికి సంబంధించి టీడీపీ శ్రేణులన్నీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రేపు జరిగేటటువంటి బహిరంగ సభలో యువగలం ద్వారా ప్రస్తుతం ప్రజాగళాన్ని వినిపించబోతున్నారు లోకేష్ అని చెప్పేసి ఇప్పటికే పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. సో మనతోటి పట్టాభి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్ అసలు కుప్పంలోకి అడుగు పెట్టనీయకుండా చేస్తున్నటువంటి సంఘటనలు గతంలో చూసాము. సో రేపు లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉండబోతోంది? సో మీ పార్టీ ఏ విధంగా సమాయత్తం అవుతుంది? కుప్పం అనేది ఇప్పటికీ అప్పటికీ నారావారి అడ్డా కాబట్టి కుప్పంలోకి అడుగు పెట్టనివ్వము, కుప్పంలోకి రానివ్వము, ఇటువంటి సినిమా డైలాగులు కొడితే జనం అందరూ కూడా నవ్వుకుంటారు. ఇవాళ సైకో జగన్ రెడ్డి పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఒక పిరికి పందగా మారిపోయి జీవో నెంబర్ 1 లాంటి చీకటి జీవోలు తీసుకొచ్చి లోకేష్ గారు చేపడుతున్నటువంటి యువగళం పాదయాత్రను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ ప్రజా మద్దతుతో, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత యొక్క మద్దతుతో రేపు ఉదయం 11:03 నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది. దానిని ఆపేటటువంటి శక్తి ఈ సైకోకి కాదు కదా, జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి లాంటి పిల్ల సైకోలకు కూడా అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయటం అనేది వారి యొక్క వృధా ప్రయాసే అవుతుంది. యువగళం పాదయాత్ర అనేది జగన్ రెడ్డి యొక్క పతనానికి నాంది కాబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఈ సైకో పెట్టేటటువంటి వేధింపులు తాళలేక తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ పాదయాత్రతోనే జగన్ రెడ్డి అంతం కూడా ప్రారంభమవుతుంది. అంటే లోకేష్ పాదయాత్ర కావచ్చు, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కావచ్చు, సో ఎందుకని ఈ ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి రాజకీయపరమైన కార్యక్రమాలు చూస్తే ప్రభుత్వం ఎందుకు ఆ భయం వ్యక్తమవుతోంది? మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది, మేము అసలు భయపడట్లేదని చెప్పేసి ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నామని చెప్పి మీ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి. ఎలా తీసుకొచ్చంటారు? తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్ద జీతగాడు సజ్జల కొత్తగా ఒక పథకానికి శ్రీకారం చుడదామని ఆలోచిస్తూ ఉన్నాడు. అదేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత డైపర్ల పథకం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ ఉచితంగా డైపర్లు పంచిపెట్టాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్యాంట్లు తడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడు రోజు మొత్తం మీద ఎన్ని ప్యాంట్లను మార్చుకుంటారు చెప్పండి? ఉదయం ఒక డైపర్ వేసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత డైపర్ల పథకానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. మరి ఆ పథకాన్ని వినియోగించుకుని వైసీపీ నాయకులందరూ ఇబ్బంది పడకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఒక పిరికి పంద, ఒక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఒక నాయకుడు ఈ విధంగానే ప్రవర్తిస్తాడు. ఇవాళ ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకులు లోకేష్ గారి లాగా ధైర్యంగా ప్రజల వద్దకు వెళతారు, ప్రజల కోసం కష్టపడతారు. రైట్. సో మొత్తానికైతే లోకేష్ పాదయాత్ర మొత్తం 400 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతుంది. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డే కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ పాదయాత్రను అడ్డుకునేటటువంటి సాహసం చేయలేరు అని చెప్తూనే కొన్ని చలోక్తులు కూడా ఆయన విసరడం జరిగింది. త్వరలోనే మంత్రులకు సంబంధించి ప్యాంటులు తడిసిపోతున్నాయి కాబట్టి ఉచిత డైపర్ల పథకాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతుందని చెప్పేసి ఆయన చలోక్తులు కూడా విసిరినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే రేపు యువగలం పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలకు ఏదైతే తొలి అడుగు పడబోతోంది, వాటిని నశింపజేసేటువంటి ప్రయత్నం జరగబోతోందని చెప్పేసి పట్టాభి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజు, ప్రైమ్ న్యూస్, కుప్పం.